పేద ప్రజల అనారోగ్య సమస్యలను గుర్తిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి వారి సమ్మెను సత్వరమే విరమింపజేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆందోళనలను విరమింపజేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం సమంజసం కాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు 2000 మంది సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతో జరుగుతూ ఉంది. మొట్టమొదటి డిమాండ్, సర్వీస్లో ఉన్నటువంటి వైద్యులకి కోటా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 15% క్లినికల్లో, 50% నాన్ క్లినికల్లో కోటా ఉండేది. ఆ కోటాని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా వైద్యులు చాలా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీల్లో లేకపోతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులన్నీ మేము నవంబర్లో భర్తీ చేయబోతున్నాం. కాబట్టి రానున్న కాలంలో పీజీ సీట్లు ఇవ్వడానికి ఇన్ సర్వీస్ కోటాలో సాధ్యం కానటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఈ సర్వీసు కోటా అమలవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు వైద్యం అందించడానికి ఉత్సాహభరితంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో ఇన్ సర్వీస్ కోటాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆకస్మికంగా ఆ కోటాని తగ్గించడం కారణంగా వైద్యులు తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవే కాదు, వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్లు సకాలంలో రావటం లేదు. 3 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే కాకుండా సంచార వాహన అలవెన్స్ కూడా ప్రత్యేకంగా ఇవ్వాలంటే డిమాండ్స్ పెట్టారు. ఈ డిమాండ్స్ 5 ప్రధానమైనటువంటిది పీజీ ఇన్ సర్వీస్ కోటాని పెంచాలని, ఆ కోటా 15% నుంచి 30%కి పెంచి నాన్ క్లినికల్ 50% కోటా కొనసాగించేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్గా సిపిఎం పార్టీ కూడా భావిస్తూ ఉంది. ఇదే కాకుండా ఈ సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి రోగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు రోగులు అటు వైద్యులు ఇబ్బంది లేకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే వైద్యుల సమ్మెని విరమింపు చేయాలి. ఎందుకంటే వాళ్ళు 3వ తేదీన నిరాహార దీక్ష చేస్తామన్నారు. రేపు చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల్ని సానుకూలంగా విని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా రోగులకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము సిపిఎం పార్టీగా చూసి హెచ్చరిక చేస్తాం.